పెద్దమ్మా, అక్కడ వదిన ఏం చేసిందో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అయినా వదిన ఏం చేసుండదు. మీరే వదినని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. అలాంటిదేమైనా ఉంటే ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇలా వీధిలో నిలబడి మాట్లాడుకోవడం ఏం బాలేదు పెద్దమ్మా. రండి లోపలికి వెళ్దాం. వదలవే వదలవే. ఏటే ఈడ నీ బతుకు బాగుండదని మా బతుకులు నీకు ఎగతాళిగా ఉన్నాయా? అలా అని నానెప్పుడన్నాను పెద్దమ్మా? నువ్వు ఆగు శ్రీలక్ష్మి. అమ్మా సరోజ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అక్కడ నా మనవరాలు ఏం చేసిందో సూటిగా చెప్పమ్మా. ఏం చేసిందో మీ మనవరాలు చెప్పలేదా అయ్యా? పోనీ మీ మనవరాలు తీసుకొచ్చినా మీ కూతురు చెప్పలేదా? ఏం చేసావు సింధు? మీ తాతయ్య దగ్గర ఏమైనా దాస్తున్నావా? అమ్మా సరోజ, అక్కడ ఏం జరిగిందో నా కూతురు నా మనవరాలు చెప్పడం కంటే మీరు చెప్పడమే మంచిది. మీరు చెప్పండి. ఆవిడేదో పని కట్టుకొని అందరినీ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మీరు కూడా ఏంటి తాతయ్య? అవును బాబు, మాకేం పని లేక అదే పనిగా పని కట్టుకుని మా ఊరి పెద్ద మనుషుల్ని టికెట్లు వేసి మరీ తీసుకొచ్చాం మీ ఒక్కని తప్పు పట్టడానికి. మా అక్క గురించి మాకు బాగా తెలుసు. మా అక్క తప్పు చేయదు. మధుసూదన్, అమ్మా మీరు చెప్పండి. నా మనవరాలు మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? మీ పరువు తీసే పనేమైనా చేసిందా? కొంచెం అలాంటిదే చేసింది. గౌరవంగా మా ఇంటి పట్టు నుండే మమ్మల్ని ఈదిలోకి లాగేసింది. మొన్నటి వరకు మా గుమ్మం ముందు నిలబడి చేసాసి సాయం అడిగినోళ్లే ఇప్పుడు మా వైపు ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నారు. మా సింధుజాక్షి అలాంటి పని ఏం చేసిందమ్మా? పురుగుల మందు తాగి సావబోయింది.